ఒక్కటే క్వశ్చన్, నాకు ఒకటే క్వశ్చన్, లిటరల్గా నీ కళ్ళ ముందు మీ నాన్న చంపేసిండు, అది 30 ఏళ్ళు అయిపోయింది, మీ నాన్న చంపినోడు నీ కళ్ళ ముందు తిరుగుతుంటే ఎక్కడో చూసావిని అనుకుంటే తిరుగుతావేంటి సైమన్? నాకు అర్థం కాదు. వీళ్ళందరి తట్టుకోవట్లేదురా బాబు, ఏంట్రా దరిద్రం కూడా సినిమా అనుకునే లోపు సూర్య వస్తాడు ఇంకా ఓ అనుకుంటా అరుసుకుంటా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆది పినిశెట్టి ఈ సినిమాలో ఉండడానికి కారణం ఏంటో చెప్పమావా? సింపుల్ చెప్పు, లిటరల్ చెప్తాను కదా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు ఆది పినిశెట్టి సినిమాలో విలన్ ఉండడానికి మర్చిపోయాను. కొన్ని సినిమాలు ఎంత చెత్తగా ఉన్నా కానీ దాంట్లో విలన్ బాగున్నాడంటే పర్లేదురా బాబు బాగానే ఉంది సినిమా, యావరేజ్ అనుకోవచ్చు అనే ఫీలింగ్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. కాకపోతే కొన్ని సినిమాల్లో విలన్స్ ఉంటారు, సినిమా ఎంత బాగున్నా కానీ ఆ విలన్స్ చెడమింగుతారు భయ్య సినిమాని, ఎందుకున్నావురా నువ్వు అనే ఫీలింగ్ ప్రతి నిమిషం వస్తూ ఉంటుంది. అట్లాంటి విలన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఈ సెగ్మెంట్ లో పార్ట్ 2, ఆల్రెడీ పార్ట్ 1 చేశాను, అది చాలా బాగుంటుంది, అది కూడా చెక్ చేసేసేయండి. ఆ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది, అప్పట్లోపు ఇంకా రోత సినిమాలు వచ్చినాయి, ఇంకా రోత విలన్స్ వచ్చారు, వాళ్ళ గురించి ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. సో ఈ వీడియోలో ర్యాంకింగ్ వైజ్ గా వెళ్దాం, టాప్ 1 ఎవరో లాస్ట్ వరకు చూడు ఖచ్చితంగా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే ఫస్ట్. సో లిస్ట్ లో నెంబర్ 10 ఉన్నది మోపిదేవి ఇన్ గేమ్ చేంజర్. విలన్ తప్పు కాదని ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ సినిమా అంత దరిద్రంగా ఉంటుంది, దాంతో పాటు విలన్ కూడా అంత దరిద్రంగా ఉంటాడు. నా క్వశ్చన్ ఏంటంటే, అయ్యే సీఎం గా ఇంకొని చేసిండు, సరే నువ్వు సీఎం అవ్వాలి పర్లేదు వదిలేసే, రీ ఎలక్షన్స్ వచ్చినాయి, నాకు అర్థం కాని సిచ్యువేషన్ ఏంటంటే ఎలక్షన్స్ కౌంటింగ్ ఏరియా ఒక దగ్గర టోటల్ గా బ్లాస్ట్ చేస్తే అక్కడ ఉన్న ఈవీఎంస్ డిస్ట్రాయ్ చేస్తే నువ్వు గెలుస్తాను ఇట్లా అనుకున్నారా? దానంత పకోడి ఐడియా ఎవడిచ్చిండ్రా నీకు? నాకు అర్థం కాదు. పోనీ దానివల్ల ఏమైనా జరిగిందా అంటే ఏమీ కాదు. సినిమాలో ఆ ఒక్క కాన్స్టిట్యున్సీ చేయబట్టే నువ్వు గెలుస్తావా ఓడతావా అని డిసైడ్ అయితే ఏమని చెప్పారా? లేదు. ర్యాండమ్ యాస్ ఏరియాలో 50 లక్షల ఓట్లు డిస్ట్రాయ్ చేసేద్దాం గెలుస్తాను ఇట్లా చూపించినారా? పిచ్చి పిచ్చి ఐడియాస్ అన్ని ఉంటాయి అనమాట మోపిదేవికి దీంట్లో. ఇంకా హైలైట్ ఏంటంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు విలన్ జరంతా తెలివిగా ఆలోచించిండు అనుకున్నా. ఎప్పుడు మన రామ్ చరణ్ అప్పన్న వాళ్ళ ఫాదర్ సేమే అనుకున్నాం, అక్కడ పర్లేరా బాబు వీడికి జరంతా తెలివి ఉంది, వీడి ట్రై చేస్తున్నాడు, హీరోకి మంచి విలన్ గా మారుతాడు నేను అనుకుంటా. దాన్ని కాస్త సినిమా చెడగొట్టింది. డిఎన్ఏ ఎవిడెన్స్ లేదని చెప్పేసి ఇడిదికు ఎలక్షన్ కమిషన్, అడిదికు వాళ్ళు వదిలేస్తారా? మధ్యలో పప్పయ్యేది విలన్ గాడు. ఇవన్నీ పక్క పెట్టేసుకొని విలన్ ఓడించి ఎలక్షన్స్ గెలిచి సీఎం అయ్యేది రామ్ నందన. అంటే స్లైట్ గా ఆలోచిస్తుంటే ఈ సినిమా విలన్ మోపిదేవి కాదు రామ్ నందనే అనిపిస్తుంది. మామూలు ప్లాన్ కాదు. అమ్మో బాబాయ్ ఇలాంటి విలన్ ఎప్పుడు చూడలేదు. ఎస్జే సూర్య ఇంత బొకడా ప్లాన్ వేసినా కానీ అతన్ని నేను సీరియస్ గా తీసుకునే టోని గేమ్ చేంజర్ లో. కాకపోతే దాంట్లో ఒక బొక్క గుండు గెట వేపించారు చూసిన శంకర్ గారు, అసలు నవ్వాల ఏడవాల అనిపిస్తా ఉంటది. ఆ గుండేందో విలన్ ఏందో అరుపు ఏందో దరిద్రంగా ఉంటుంది సినిమా. అండ్ నెక్స్ట్ గోస్ టు రుధిరా ఇన్ కంగువా. కంగువా ఎంత దరిద్రపు కొట్టు సినిమా అంటే దీంట్లో విలన్ ఏ రకంగా ఆడడు అయ్యా, అసలు ఏంది అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. హైలైట్ ఏంటంటే విలన్ కంటే విలన్ కొడుకులు ఉంటారు, రక్త హీరో, రక్తహోర, రక్తగీరో అనుకుంటా పిచ్చి పిచ్చి పేర్లు ఉంటా ఉంటాయి. వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్, అది ఏదో కప్పల లోకం ఏదో వచ్చేస్తుంది, అది చూస్తుంటే ఇంకా దరిద్రంగా ఉంటా ఉంటది. వీళ్ళందరికంటే పెద్ద విలన్ ఆ పోరగా ఉంటాడు, వాడు ఇంకేదో చేస్తా ఉంటాడు. వీళ్ళందరి తట్టుకోవట్లేదురా బాబు, ఏంట్రా దరిద్రపు కూడా సినిమా అనుకునే లోపు సూర్య అవుతాడు ఇంకా. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఓ అనుకుంటా అరుసుకుంటా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అది చూసుకోలేక చచ్చిపోయిన, లిటరల్ గా చెప్తున్నా. కంగువా నేను థియేటర్ లో చూస్తుంటే నా చెవులు బద్దలైపోతాయా అన్నంత దారుణంగా ఉంటది. ఏ నా కొడుకు నార్మల్ గా మాట్లాడు, దీంట్లో ఇంకా మళ్ళా ఒంటికాని రాక్షసులు లెక్క బాబిడీలు చేస్తాడు. అంత పిచ్చి పిచ్చి దరిద్రపు కొట్టు కాస్ట్యూమ్స్ లో వచ్చేసి గ్రాంధిక తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. ఆహ్వానించుట వచ్చుచున్నారా వారు అనుకుంటే పిచ్చి పిచ్చి డైలాగ్ లో ఉంటూ ఉంటాయి. పోనీ నువ్వు ఇదంతా చేసి కంగు అని ఏమైనా పీకినవరా అంటే తీసేయడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కంగువకి ఏమన్నా సమవుజ్జీవ అంటే అది ఉండదు. ఈడొక కుర్చీ వేసుకొని కూర్చుంటాడు, వీని చుట్టూ అందరు జనాలు ఉంటా ఉంటారు, రక్తంతో ఏదో లివర్ ఫ్రై వండుతున్నట్టుగా ఆడందరు నిల్చొని రక్తంతో ఆడుతా కూర్చుంటా ఉంటారు. దీనికి మొత్తం సినిమా అంతా సాధిస్తూ ఉంటాడు. దీన్ని చూడలేక మనం చచ్చిపోవాలి. కంగువాలో ఎన్ని పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయంటే వీళ్ళని కూడా చాలా చిన్నగా కనబడతాడు అనమాట. అంత దరిద్రం ఉన్న సినిమా నేను మళ్ళా చూడను భయ నా జీవితంలో. అండ్ నెక్స్ట్ గోస్ టు ఎవ్రీ విలన్ ఇన్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ ఆపేయాలి అర్థం కాదు. హరీష్ శంకర్ గారు సినిమాలు ఆపేస్తే బెటర్ ఫస్ట్.
తెరీ రీమేక్ తీసినా బాగుండేది భయ్యా, దానిలో మోటివ్ ఉంటుంది, నా కొడుకుని చంపేసింది కాబట్టి నేను మనీ ఫ్యామిలీని చంపేస్తా అంతా చేస్తా అని చెప్పేసి. దీంట్లో కొడుకుని కళ్ళ ముందు చంపుతాడు, ఏమీ బీక్కడు. కొడుకుని కళ్ళ ముందు చచ్చిపోయిండు, అది కూడా వాడు చచ్చిపోయి నెలలు కూడా కాలేదు. సడన్ గా ఉస్తాద్ ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయిండు. నీ చిన్న కొడుకు వచ్చిండు, నీ చిన్న కొడుకు ఎటో పోతా అని చెప్పేసి అటు కిడ్నాప్ అయిపోయిండు. వాడు ఏడికి పోయిండు, ఏం చేస్తున్నాడు, ఆల్రెడీ పెద్ద కొడుకు చచ్చిండు, నువ్వేం చేయాలి నీకు తెలీదారా అట్లా అనుకున్నా కానీ ఎక్కడో నల్లమల్ల అడవిలో నీ చిన్న కొడుకు మిస్ అయ్యిందని చెప్పేసి ఇక్కడ కాదు అక్కడ కాదు పాకిస్తానీ టెర్రరిస్టులను అక్కడికి పంపిస్తావా? ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇది పిచ్చి పిచ్చి రైటింగ్. ఏ రకంగా ఇది సినిమా అనుకోలేదు, నాకు అర్థం కావట్లేదు. ఇట్లా అనుకున్నా నా కొడుకులు ఉంటారు, పిచ్చ నా కొడుకులు. వాడు లిటరల్ గా అమ్మాయిని రేప్ చేస్తే పోలీస్ ముందు బాగుతా ఉన్నాడు. పార్థిబన్ గురించి మాట్లాడాలంటే ఏడుపు ఒకటే తన్నుకొస్తా ఉంటది. నువ్వు సీఎం అవ్వాలని చెప్పేసి సీఎం క్యాండిడేట్స్ అందరినీ చంపెత్తున్నావు నాన్న, అదా నీ మిషన్? ఏంది ఇది, ఇక్కడ రైటింగ్ ఇది, ఏంది సిచ్యువేషన్? నాకు ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనేవండి. ఇంత పెద్ద పరపతి ఉంటుంది లిటరల్ గా. యూ బికేమ్ ఏ సీఎం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినవి ఒక్క పోలీసుని కంట్రోల్ చేయలేకపోతున్నావు. అది చూడాలన్నమాట. అది చూసి మేము హౌలగాలం అవుతాం. అది చూడాలి, అయ్యో బాబోయ్ పవన్ కళ్యాణ్ సినిమా, మేము చొక్కాలు చేసుకుంటాం, అన్ని నీకే సమర్పించుకుంటాం అన్నట్టు మేము బిల్డ్ మింగాలి. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఇచ్చేసి మనకి తెలుగు సినిమా ఆస్కార్ లెవెల్ కి తీసుకెళ్తున్న కల్ట్ కెప్టెన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మో బాబాయ్, మీ రుణం మేము జన్మలు తీర్చుకోలేము, అంత దారుణమైన సినిమాలు ఇస్తున్నారు మాకు. అండ్ నెక్స్ట్ గోస్ టు సైకో కిల్లర్స్ ఇన్ హిట్ 3. నాకు అర్థం కాదు, సింపుల్ నాకు అర్థం కాదు. నువ్వు సైకో నా కొడుకువి, నువ్వు చంపుతున్నావు, పోనీ నీతో పాటు ఇంతమందిని చంపమని చెప్తున్నావు. సైకో కిల్లర్స్ అందరూ ఇద్దరిని చంపి వాళ్ళ ఫేస్ కనబడేటట్టు కెమెరాలో రికార్డ్ చేసి దాన్ని డార్క్ వెబ్ లో ఒక వెబ్సైట్ లో వదులుతున్నారు. పోనీ అది ఎవరికి కనబడదు, సీక్రెటివ్గా ఉందా అంటే లిటరల్ గా పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి నా కొడుకు ఆ డార్క్ వెబ్ ఓపెన్ చేసి అక్కడ ఓడిసే నువ్వు చంపే వీడియో లిటరల్ గా చూస్తున్నాడు. దాన్ని చూసి ఎవడన్నా ఏమి చేస్తున్నాడా? ఏమీ చేయడు, ఒక్క నాని మాత్రమే చూస్తున్నాడంట. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. పోనీ నువ్వు ఏడాదికి ఒకసారి ఈవెంట్ పెడితే దాంట్లో ఈ కిల్లర్స్ అందరూ వస్తున్నప్పుడు ఎవడు మంచోడు, ఎవడు నిజంగా సైకో కిల్లరు, ఎవడు పోలీసు, ఆ మాత్రం తేడా తెలుసుకోవాలి నా కొడుకువి. ఎందుకు పెడుతున్నారు ఇట్లాంటి పిచ్చకుంట్ల ఈవెంట్లు? నాకు అర్థం కాదు. ఆడికి పోయిన తర్వాత కొత్తగా వచ్చిన నలుగురులలో ఒకడు పోలీసు ఉన్నాడని తెలిసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న నలుగురిని లేపి పాడదొబ్బాక అక్కడ ఏదో రాయల్ రంబుల్ లెక్క నలుగురిని మీరు కొట్టేసుకొని చచ్చిపోండి, లాస్ట్ ఎవడు బతుకుతాడో వాడు పోలీసు కాదు అంటవా? ఏంద్రా ఇది పిచ్చకుండా అర్థం కావట్లేదు నాకు. అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది సినిమా చూస్తుంటే థియేటర్ లో. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. పోనీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా నువ్వు అంటే నాకు ఫ్రీడమ్ కావాలంట. ఎందుకురా నీకు ఫ్రీడమ్ అంటే మనుషులను చంపని ఇవ్వట్లేదు కాబట్టి నేను చంపుతా, కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ కావాలి. కనీసం ఒక రీజనబుల్ రీజన్ ఉన్నా అయిపోయేది. నేను ఓకే రా బాబు వీడు అనుకోవచ్చు. సంకినా కొడుకు నీ బ్రెయిన్ పని చేయదు, చిప్పు దొబ్బిన అనుకున్నా అనుకోవచ్చు. పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తాడు, సైకో కిల్లర్స్ అందరూ ఆడ చేరుతారట, దాంట్లో పోలీసు వాడు వచ్చేసి వీళ్ళందరూ చంపేస్తాడు. దాట్ ఈస్ ద సినిమా. దీన్ని చూసి నేను కేకాతో పని మాత్రం నేను అనలేను, నా వల్ల కాదు. నెక్స్ట్ గోస్ టు రాజాసాబ్ లో తాత, సంజయ్ దత్ తాత. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ నేను ఒకటే అడిగేస్తా. నువ్వు మంత్రించిన లడ్డో గిడ్డో పెట్టినో భయ్యా, దాన్ని తీసుకెళ్ళి జమీందారికి ఇస్తే ఆమె నీతో లవ్ లో పడి నిన్ను పెళ్లి చేసుకుంది. అమ్మాయి జమీందారి అయితే దాన్ని పెళ్లి చేసుకున్నావు, నువ్వు జమీందారు అయిపోతావు కదరా. నాకు అర్థం కాదు. నీకు ఎక్కడ లేనంత పైసలు వస్తాయి, అవన్నీ వదిలేసి డబ్బులు పట్టుకుని ఎందుకు పారిపోయినరా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నీకు ఏం తాత ఇది? వాట్ ఈస్ ద లాజిక్? పోనీ అక్కడ అయిపోయింది, పారిపోయినో వెళ్ళిపోయిందో అనుకోవచ్చు. అంతా బాగున్నప్పుడు ముష్టి 3 లక్షల కాశపడి అక్కడ హీరోయిన్ ఎందుకు హిప్నటైజ్ చేసినావు, ఆ డబ్బులు ఎందుకు తొప్పేసినావు, మళ్ళీ సంస్థానానికి ఎందుకు పోయినావు? పోనీ అక్కడికైనా నీదేదో ఒకటి క్రిస్టఫర్ నోలన్ లెవెల్ ప్లాన్ ఉంది, వీళ్ళందరినీ తీసుకురావడానికి ప్లాన్ వేసిన అనుకుంటే వీళ్ళందరినీ లోపల తీసుకొచ్చిన తర్వాత వీళ్ళతోటి దయ్యం గేమ్స్ ఆడతావేంట్రా? పోనీ ఆ మహల్ అంతా నీ కంట్రోల్లో ఉన్నప్పుడు వీళ్ళకి లిటరల్ గా డిఫరెంట్ ఇల్యూజన్స్ క్రియేట్ చేసి వీళ్ళకి లిటరల్ గా నువ్వు క్లైమాక్స్ లో ఏదైతే ప్రభాస్ చేస్తావో అట్లాంటి ఇల్యూజన్స్ స్టార్టింగ్ నుంచి వేసేసి వీళ్ళకి ఇది చేయలేకుండా చేయొచ్చుగా నువ్వు. అట్లాంటివి వద్దు. నేను క్లైమాక్స్ దాకా ఆగి క్లైమాక్స్ కూడా పెడతా. అదో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అది చూసి మైండ్ గేమ్స్ వాట్ మైండ్ గేమ్ వాట్ మూవీ అని మనం అనుకోవాలి. దట్ ఈస్ ద పాయింట్. ఏం చెప్పాలి, సినిమా థియేటర్ చూస్తుంటే చచ్చిపోయినా భయ్యా, ఏది తాత ఇదేని ఫీలింగ్ వస్తూ ఉంటుంది.
చెప్తున్నా మంచి కాన్సెప్ట్. ఎంత దారుణంగా చెడమింగాలో అంత దారుణంగా చెడమింగడానికి మారుతి గారే కరెక్ట్ పోయా. అమ్మ బాబోయ్, ఎందుకు తీసినావు భయ్యా? ఎవడు అడిగింది నేను రాజాసాబ్? చెప్పిన కామెంట్స్ లో రాయండి, వై డిడ్ మారుతి మీకు రాజాసాబ్ అని చెప్పేసి. దరిద్రపుడు సినిమా. నెక్స్ట్ నంబర్ 5 గోస్ టు అఖండ 2 విలన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురు విలన్స్ ఉన్నారు అనుకుందాం. ఇద్దరు చైనీస్ విలన్స్, ఒకటి ఇండియన్ విలన్. నాకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే, చైనా అలాంటి పెద్ద కంట్రీ, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీ, లిటరల్ గా టాప్ 2 కంట్రీ అది. మన దగ్గర ఉన్న డిప్లొమాటిక్, మిలిటరీ అండ్ బయో వార్ఫేర్ ఏవి తీయకుండా సనాతన ధర్మాన్ని తీసేస్తే ఇండియా చచ్చిపోతుందని ఐడియా ఇచ్చినది అన్నాను ముందు. ఇక్కడ ఒక చైనీస్ మేజర్ గా ఉంటాడంట. మన భగవద్గీత చదివి మన భగవద్గీతలో ఉన్న నమ్మకాలన్నిటిని తీసేస్తే ఇండియన్స్ చచ్చిపోతారు, ఇండియన్స్ ఓడిపోతారు. ఎవడిచ్చిండ్రా ఇట్లాంటి బేకార్ ఐడియా? నాకు అర్థం కాదు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అట్లా అనుకున్నా కానీ ఇది ఇండియాలో ఉన్న విలన్ గాడు ఉంటాడు. మహాకుంభమేళాలో వైరస్ వదిలి మనుషులు చచ్చిపోతుంటే దేవుని మీద నమ్మకం వదిలేసుకోండి అన్న వెంటనే జనాలందరూ నమ్మకం వదిలేస్తున్నారా? అంత ఈజీగా ఉందరా అసలు? నీకు బుర్రుందా? ఇప్పుడు నువ్వు అంత తొందరగా నమ్మకం వదిలేసుకున్న వెంటనే ఇప్పుడు బాలయ్య వచ్చేసి లేదు దేవుని నమ్మండి అని చెప్పిన తర్వాత గొర్రెలు జనాలు ఈజీగా నమ్మేస్తారు. ఓ లేదు మనం దేవుని నమ్మాలి, దేవుడు మనం చూసుకుంటాడు. ఎవడు రాస్తారా ఇట్లాంటి బేకార్ కథలు? ఎవడు రాస్తారా అట్లాంటి బేకార్ విలన్స్? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వీళ్ళందరూ పక్క పెట్టినా కానీ ఆది పినిశెట్టి ఈ సినిమాలో ఉండడానికి కారణం ఏంటో చెప్పమావా? సింపుల్ చెప్పు, లిటరల్ చెప్తాను కదా. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు ఆది పినిశెట్టి సినిమాలో విలన్ ఉండడానికి మర్చిపోయినాడు. అంత దారుణంగా ఉంటుంది. ఎందుకు వచ్చినావు అంటే లిటరల్ గా బాలయ్య గదతోటి గప్ప కొడతాడు, చచ్చిపోతావు. దట్ ఇస్ ద పాయింట్, ఇంకేమీ లేదు. ఏదన్నా పని చేసుకోరా బేవకు. అఖండానే నా వల్ల కాలేదురా అంటే నువ్వు అఖండాకి మొగుడు రేంజ్ విలన్స్ ఇచ్చిన చూసినావా? నీ వల్ల అవుతుంది పోయిపాటి, మామూలుగా లేదు. లిటరల్ గా ఒక మనిషి వస్తున్నాడు, ఇండియా నుంచి ఒకడు వస్తున్నాడు. యూ హ్యావ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిలిటరీస్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, ఇక్కడ పడితే అక్కడ పెద్ద మిషన్ గన్స్ ఉన్నాయి. అవి ఏవి వాడకుండా అక్కడెక్కడో కైలాష్ మౌంటైన్ ఉంది, దానికి నేను మిసైల్ వదులుతా అని చెప్పేసి దానికి వదులుతావా? ఏమనుకోవాలరా నిన్ను? కనీసం కాలి బొటనేలన్న బ్రెయిన్ ఉందారా మీకు? ఎట్లా తీస్తున్నారు, ఎవరు తీస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఇట్లాంటి పిచ్చకుండా ఐడియా నాకు అర్థం కావట్లేదు. నెంబర్ 4 కొంచెం హిందీ వైపు వెళ్దాం మనము. బాగీ 4 లో సంజయ్ దత్ కామన్ భయ్యా ఒక్క సినిమాలు అన్నిట్లలో. సో సంజయ్ దత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటది ఇట్లా అంటే, నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, నీ గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది. తర్వాత ఏమైంది, నీ గర్ల్ ఫ్రెండ్ లాగానే ఉన్న ఇంకొక అమ్మాయి కనబడ్డది, కాబట్టి నేను దాన్ని పెళ్లి చేసుకుంటా. అంటర్గా ఏం చెప్తున్నావు అంటే, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు లవ్ చేసింది పర్సనాలిటీ, ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది, ఆమెకి నీ మీద ఉన్న ప్రేమ కాదు. ఈమె సేమ్ గా కనబడుతున్నారు, అందంగా ఉన్నారు, కాబట్టి నేను పెళ్లి చేసుకుంటా. అంటే అది పోనీ ఆ అమ్మాయి కనబడ్డ వెంటనే ఆ అమ్మాయి నువ్వు తీసుకొచ్చుకోవాలి. దారుణ కూడా పోతా ఉన్నాడు, వాడిని తీసుకొచ్చి కత్తితోటి వాడిని ఎందుకు నరుకుతున్నావురా? ఎందుకు నరుకుతున్నావు? అర్థం కావట్లేదు. నువ్వే డెవిల్ అంటావు, నువ్వే దేవుడు అంటావు, చర్చ్ దగ్గరకు వచ్చి పిచ్చి కథలన్నీ పడతా ఉంటావు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నాకు అర్థం కాదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. దీంట్లో అంతా సెన్సిబుల్ ఉంది కదా మామ అనుకోకు. లిటరల్ గా సినిమాలో నేను సెన్సిబుల్ పార్ట్ తీసుకుంటాను, దట్ ఈస్ సంజయ్ దత్. సినిమా చూస్తుంటే సంజయ్ దత్ పార్ట్ వచ్చే లోపే నాకు లూజ్ మోషన్స్ తో పోతా అనుకున్నా, అంత దారుణంగా ఉంటుంది సినిమా. దాంతో పాటు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, సంజయ్ దత్ ఎవరినో చూసిండు, అది నా లవ్వరు, దాన్ని నేను పెళ్లి చేసుకుంటా, మధ్యలో బొక్కలో ఛాలెంజెస్ వస్తా ఉంటాయి. ఈ రాణి కూడా మావుద్రా, ఇంకేం మాట్లాడలేకపోతున్నా బ్రో, మాట్లాడితేనే కడుపులో తిప్పుతుంది సినిమా. లిటరల్ గా చెప్తున్నా, రివ్యూ చూడండి, ఇంకా దారుణంగా ఉంటుంది. అమ్మ బాబాయ్, ఇంకేం మాట్లాడలేదు, దండం ఆ సినిమా. అండ్ నంబర్ 3 గోస్ టు సైమన్ ఇన్ కూలీ. ఇంకేం మాట్లాడాలి? ఈ సినిమా చేయడానికి నాగార్జున గారు కూలీ స్టోరీని 7 సార్లు విన్నారంట. 7 సార్లు విని ఓకే చేశారంట. ఏం విన్నారు, ఏం ఓకే చేశారు, సినిమా ఏమొచ్చింది? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఒక్కటే క్వశ్చన్, నాకు ఒకటే క్వశ్చన్. లిటరల్ గా నీ కళ్ళ ముందు మీ నాన్న చంపేసిండు, అది 30 ఏళ్ళు అయిపోయింది. మీ నాన్న చంపినోడు నీ కళ్ళ ముందు తిరుగుతుంటే ఎక్కడో చూసావి అనుకుంటే తిరుగుతావేంటి సైమన్? నాకు అర్థం కాదు. లిటరల్ గా ఒకటేసారి చూస్తాడు. ఎవరు? మన ఆమిర్ ఖాన్ క్యారెక్టర్. ఆల్మోస్ట్ మెడ నరికే దగ్గర కత్తాపి, కూలీ లేబర్ లీడర్ దేవా నువ్వేనా అంటాడు. నువ్వు మారిపోయావు. అంటే ఆయనకున్నంత మెమరీ నీకు లేదా? నాకు అర్థం కాలేదు. సినిమా మొత్తం ఇదే వస్తుంది. నీ సినిమా మొత్తంలో నువ్వు నిజంగానే విలనెస్ట్ విలన్ అన్నట్టుగా ఒక పెద్ద ప్లాన్ వేసి వీళ్ళందరినీ పట్టుకున్నట్టు ఒక్కటి చూపెట్టు. నీ దగ్గర ఉన్న దయాలుగా నిన్ను మోసం చేస్తాడు, ఇడికి దేవా నిన్ను మోసం చేస్తాడు, నీ కొడుకు నిన్ను మోసం చేస్తాడు, నీ కొడుకుని ప్రేమించిన అమ్మాయి నీ కొడుకుని మోసం చేస్తుంది, అందరూ నిన్ను ఎరిప పని చేస్తారు. నేనెంత ఎదవనో
నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఈ క్యారెక్టర్ విని నాగార్జున గారు సినిమాని ఎలా ఒప్పుకున్నారు నాకు అర్థం కావట్లేదు. థియేటర్లో చూస్తుంటే నాకు అరే ఆపేండ్రా, అరే ప్లీజ్ రా, చచ్చిపోతున్నారా, రజనీకాంత్ సినిమా నాగార్జున అమ్మో ఇక నా వాళ్ళగా అంత దారం ఉంటుంది సినిమా. సంయమనం పాటించు అమ్మ బాబాయ్, దట్ ఈస్ కూలీ. నంబర్ 2 goes to ఓమీ భావ్ ఇన్ దే కాల్ హిమ్ ఓజీ. ఏం మాట్లాడాలి నాకు అర్థం కాదు. నువ్వు నాసిక్ వెళ్ళి అక్కడ మన ఓజీ వాళ్ళ వైఫ్ని చంపేసినావు. అంత తొందరగా నువ్వు మళ్ళీ ముంబై పోర్ట్లోకి ఎట్లా వచ్చినావురా? అంటే బ్రో అక్కడ హెలికాప్టర్ ఉంది బ్రో, మనకి చూపెట్టలేదు బ్రో. మరి చూపెట్టాలి కదరా. పోని అట్లా చేసుకుందాం. సింపుల్గా నీ టార్గెట్ ఏంటి? ముంబైలో 12 బ్లాస్టులు చేయాలి, డేవిడ్ బాయ్ చేపిస్తున్నాడు, వాడు దావూద్ ఇబ్రాహిం చేపిస్తున్నాడు, అది చేపియాలనుకున్నావు. నీకుండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి? ఓజీని కూడా ఎట్లా కంట్రోల్ చేసినావు? నా దగ్గర నీ కూతురు ఉంది, నువ్వేమన్నా చేస్తే నీ కూతురుని చంపేస్తా అని చెప్పేసి ఒకటి వార్నింగ్ ఇచ్చేసి ఆపేస్తావు. నువ్వు ఏడిస్తే వీడిని చంపేస్తా. లిటరల్ గా నీ కళ్ళ ముందు ఓజీ ఏమీ చేయలేక మోకాళ్ళ మీద నిల్చొని ఉన్నాడు. నీ చేతిలో గొడ్డలు ఉంది, ఆల్మోస్ట్ తలదాకా తీసుకొచ్చినావు. నరకొచ్చు కదరా. నరకకుండా ఆగాగు బాంబులన్నీ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత నేను చంపుతాను అనుకుంటావా? సినిమా మొత్తం చూసినావు నువ్వు? ఓజీ ఎంత డేంజరస్ తెలిసింది కదరా. లిటరల్ గా నీ కళ్ళ ముందు చచ్చిపోవడానికి రెడీగా ఉండని పక్క పెట్టేసి ఆగా అన్ని బాంబ్ బ్లాస్ట్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత వీళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత ఆ బాధతో నువ్వు చచ్చిపో. ఎవడు పెడతారా ఇట్లాంటి ఎర్రిన పొద్దులే. అంత కోపం వచ్చింది నాకు సినిమా థియేటర్ చూస్తుంటే. సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ ఎంత బాగున్నాయో, ఓమీ భావ్గా ఇమ్రాన్ హష్మీని చూస్తుంటే మామూలు కోపం రాలేదు నాకు. అంత సాలిడ్ హీరోకి అంతే సాలిడ్ విలన్ ఉంటే వేరే లెవెల్ ఉంటది. వీటన్నిటి మధ్యలో అర్జున్ దాస్ ఏదో నడుస్తూ ఉంటది. అన్న ఆపేరా బాబు ఏంద్రా అనే ఫీలింగ్ వస్తూ ఉంటది అన్నట్టు సినిమా. ఇంక నా వల్ల కాలేదు. ఎవరిని అనుకున్న ద బిగ్గెస్ట్ మోస్ట్ పొటెన్షియల్ ఉన్న విలన్ అండ్ మోస్ట్ దరిద్రపుట్ట విలన్ ఎవరైతే ఉన్నారంటే దట్ ఈస్ ఎన్టీఆర్ ఇన్ వార్ 2. నేను ఎన్టీఆర్ గారిని ఏమనట్లేదు, ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అంటున్నా. నువ్వు నీ ఫ్రెండ్ వేరే పాత్ తీసుకున్నాడు అని చెప్పేసి వాని మీద కోపం పెట్టేసుకొని నువ్వు ఇండియానే వదిలేసి ఇండియాకే ద్రోహం చేసి నువ్వు లిటరల్గా టెర్రరిస్ట్ అయిపోయావు. ఇండియన్ సెంట్రల్ మినిస్టర్ని ఒకటి చంపేసి వాని బాడీలో బాంబు పెట్టిరంట. దాన్ని తీసుకొని ప్రైమ్ మినిస్టర్ వెళ్ళే ప్లేన్ పెట్టిరంట. అంటే సింపుల్గా నా క్వశ్చన్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళే ప్లేన్లో సామాన్లు ఏమేమి వస్తున్నాయి, దానికి సరిగ్గా సెక్యూరిటీ చెక్ చేసుకోకుండానే పంపిస్తున్నావు. అదొక రకం నేరేటివ్ నడుస్తుంది అనుకుందాం. నువ్వు లిటరల్గా ప్రైమ్ మినిస్టర్ని చంపుదాం అనుకుంటున్నావు, నువ్వు లిటరల్గా టెర్రరిస్ట్ అయిపోయినావు. అట్లాంటి హీరోగాడు సినిమా మొత్తం ఇండియా ఫస్ట్ అనేటోడు ఇండియాని పక్కకు నొక్కేసి ఎన్టీఆర్ క్యారెక్టర్ని కాపాడి ఎన్టీఆర్ తోటి మిషన్ పోతావు నువ్వు. అంటే సినిమా మొత్తంలో ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఎర్రిపప్పలా, నేను ఎర్రిపప్పనా ఏంది? ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ సినిమా మొత్తం కూడా మెయిన్ విలన్ అయి ఉండాలి కదా. వీని దగ్గర చెంచగాలిక పనిచేస్తా, వాని దగ్గర చెంచగాలిక పనిచేస్తా అన్నట్టు ఉంటది. బ్రో ఎన్టీఆర్ బ్రో అక్కడ విలన్ ఎట్లుండాలి, వీళ్ళందరూ ఎవడు నేను పరిపాలించాలి అన్నంతగా ఉండాలి. పోనీ హైలైట్ ఏంటో తెలుసా, ఒక సర్టన్ పాయింట్లో హృతిక్ రోషన్ చంపడానికి మనుషులను పంపిస్తాడు ఎన్టీఆర్. వాడు ఎవడో ఫోన్ చేసి ఆ కామ్ హోగియా భయ్ మేము చంపేసాం అంటే ఈయన డబుల్ చెక్ చేసుకోకుండా సరే అని చెప్పేసి వదిలేస్తాడా. ఒరే ఎన్టీఆర్ ఎట్లుండాలరా, లిటరల్ గా హీరో కూర్చోవాడా, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉండాలి. ఏం చూపించినావు మాకు? లిటరల్ గా చెప్తున్నా, ఎన్టీఆర్ గారు దేవరా చేసినా దాని తర్వాత ఇంకే సినిమాలు చేసినా ఓకే, వార్ 2 చూస్తుంటే ఎందుకు చేసినావు? ఇది ఆదిపురుష్ కంటే అద్మానం, అంత దారుణంగా ఉంటుంది అన్నట్టు. ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. సినిమా చూడలేకపోయినా లిటరల్గా ఎన్టీఆర్ని. లాస్ట్లో నువ్వు ఎన్టీఆర్ని చంపేసినా ఒప్పుకునేటోన్ని, చంపకుండా టెర్రరిస్ట్ని నువ్వు కాపాడి టెర్రరిస్ట్ తోటి మిషన్కి వెళ్ళి వాళ్ళందరినీ చంపేసినావు. అంటే లైక్ నువ్వు ఇండియా ఏ రకంగా ఇది ఇండియా కరెక్టరా, ఏ రకంగా ఇది ఇండియా ఫస్ట్ నాకు అర్థం కావట్లేదు. దీన్ని రాసిన ఆదిత్య చోప్రా సలాం భయ్య, నీకు స్పై యూనివర్స్ని మామూలుగా మింగొద్దు, గట్టిగా మింగండి. దరిద్రపోటి సినిమాలను తీస్తున్నారు, దురంధర్ 2 వచ్చి గట్టిగా పెట్టింది మీకు. సో దిస్ ఇస్ మై లిస్ట్. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, 20-30 వచ్చినాయి నాకు. సో మెయిన్గా వీటి గురించి మాట్లాడదాం అని చెప్పేసి వీడియో చేసిన. సాటిస్ఫైడ్ అనిపించిందా, ఇంకా చాలా తిట్టాలా, మీకేమనిపించింది? నేను చెప్పిన లాజిక్స్ ఏమైనా మంచిగా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే కింద లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి, షేర్ చేయండి. ఇంకో పార్ట్ చేస్తా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.